ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. వివేకానందుల వారు యువతరం ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా తయారవ్వాలడానికి ఆయన 4 మంత్రాలు ఇచ్చారు. 4 విధానాలు ఆయన చెప్పారు. మొదటిది ఆయన ఏమన్నారంటే, మన జీవితంలో మన శరీరాన్ని మనకు ప్రశిక్షణ ఇవ్వాలి, మన శరీరానికి ప్రశిక్షణ ఇవ్వాలి అన్నాడు. అదే మీరు ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే ట్రైన్ యువర్ బాడీ అన్నది చాలా ముఖ్యం. ట్రైనింగ్ యువర్ బాడీ అంటే ప్రతిరోజు మన శరీరానికి వ్యాయామం కలిగించాలి అని ఆయన చెప్పారనమాట. అందుకనే ఆయన అన్నారు, ఐ లైక్ చిల్డ్రన్ ఆర్ ఐ లైక్ యూత్ హూ ప్లే ఫుట్బాల్ మోర్ దెన్ ది పీపుల్ హూ రీడ్ భగవద్గీత అని ఆయన చెప్పాడు అనమాట. అంటే ముందు మన బాడీ, మన శరీరం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చును. అందువల్ల మొదట ఆరోగ్యాన్ని పొందండి అని చెప్పారు. అందువల్ల యువతరం నేర్చుకోవాల్సిన విషయం, రోజు కనీసం 45 నిమిషాల నుంచి గంట వరకు ఏదో ఒక వ్యాయామం మనం చేయాలి. పరిగెత్తండి, ఆటలు ఆడండి, లేకుంటే ఏదో ఒకటి చేయండి. ఈ విధంగా మనం చేయొచ్చు. కానీ ఈ మధ్య మనం ఆటలు ఎక్కడ ఆడుతున్నామంటే, ఎక్కడ ఆడుతున్నాం మనం ఆటలు? దీంట్లో ఆటలు ఆడుతున్నాం. పబ్జీ అని ఒకటి వచ్చిందంట కొత్తది, పబ్జీ. ఆ పిల్లలు దాంట్లో మునిగిపోతున్నారు. అదేంటంటే శత్రువులను విమానాలు వీటిలో వెళ్ళి దాని మీద దాడి చేయడం. దీనిలో సమయం పెట్టుకొని వాళ్ళు సమయాన్ని వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఇంకొకటి వచ్చింది, దాని పేరు బ్లూ వేల్ అంట. బ్లూ వేల్ అంటే ప్రతిరోజు ఒక్కొక్క టాస్క్ ఇచ్చి చివరి రోజు 43వ రోజున ఒక బిల్డింగ్ నుంచి దుంకాలి. అలా ఎంతో మంది పిల్లలు చనిపోయారు బాంబే. నేను మహారాష్ట్రలో, ముంబైలో పనిచేసేవాడిని. ఈ విధంగా మనము గ్రౌండ్ మీద ఆడాల్సిన ఆటలు వీటితో ఆడడం వల్ల మన జీవితాలు మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి యువతరం కానీ పిల్లలు కానీ నేర్చుకోవాల్సిన విషయం, ప్రతిరోజు మన శరీరానికి వ్యాయామం కలుగు చేయాలి. నడవండి, పరిగెత్తండి, ఈత కొట్టండి, ఏదైనా ఒక గేమ్ ఆడండి. ఎప్పుడైతే మన శరీరానికి చెమట పడుతుందో బుర్ర బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని వివేకానందుల వారు ఇచ్చిన మొదటి సలహా. రెండవ సలహా ఆయన ఇచ్చింది, ట్రైన్ యువర్ మైండ్. బుర్రకు ప్రశిక్షణ ఇవ్వండి అని చెప్పాడు ఆయన. అంటే బ్రెయిన్కి మనం ప్రశిక్షణ ఇవ్వాలి. ఇప్పుడు ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో ఏం తెచ్చారంటే, మనిషి తన బుర్రను ఏ విధంగా వాడుతున్నాడు అని చెబితే దాంట్లో వాళ్ళు ఏం తెచ్చారంటే 40% భూతకాలం గురించి ఆలోచిస్తుందట బుర్ర. అంటే జరిగిపోయిన విషయాల గురించి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. 40% భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని ఊహాకల్పనలు చేసుకోవడానికి ఉపయోగపడుతుందట. అంటే 80% అయిపోయింది. ఇంకొక 8% మనకు అవసరం లేని విషయాల గురించి బుర్ర ఆలోచిస్తూ ఉంటుందట. ఎంత అయిపోయింది? 88. ఇంకొక 8% మనం ఏవో భయాలను సృష్టించుకొని బుర్ర దాని మీద ఖర్చు పెడతామంట. అంటే 96% ఈ విధంగా మనం బుర్రను వాడుతున్నాం. కాబట్టి వాడుతున్నదంతా మన మిగతా పనుల కేవలం 4% మాత్రమే వాడుతున్నాం. అందువల్ల పిల్లలు నేర్చుకోవాల్సిన పని ఏంటంటే, ఈ 80%, ఈ 16% దీని నుంచి మనం బయటికి ఎలా వెళ్ళాలి. అనవసరమైన విషయాల గురించి బుర్ర ఆలోచిస్తుంది. ఈ సినిమా హిట్ అవుతుందా లేదా, మనకెందుకు? ఆ సినిమా రిలీజ్ అవుతుంది, హిట్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, యువతరానికి దాని గురించి అవసరం లేదు. ఆయన టీవీ సీరియల్లో ఎందుకు ఏడ్చాడు, మనకేం అవసరం లేదు దాని గురించి. బిగ్ బాస్ అనే సీరియల్లో నాగార్జున ఎందుకు ఏడ్చాడు, మనకేమీ సంబంధం లేదు దాని గురించి. ఎంతమంది ఆలోచించారు చూడండి దాని గురించి. అందరు నవ్వుతున్నారంటే మీరు చూస్తున్నారని చెప్పి అర్థం. ఆ సీరియల్ నుంచి ఏమైనా నేర్చుకున్నాం మనం? ఏమీ నేర్చుకోలేదు. కాబట్టి ఇలాంటి అనవసరమైన విషయాల వల్ల మనం 8% పాడు చేసుకుంటూ, తర్వాత అనవసరమైన భయాలను మనం సృష్టించుకుంటూ ఈ 96% వేస్ట్ చేస్తున్నాం. అందువల్ల వివేకానందుల వారు, మీరు మీ కంట్రోల్లో పెట్టుకోండి, దానికోసం ప్రాణాయామ చేయండి అని చెప్పారు.
మూడవది విషయం ఆయన చెప్పింది, ట్రైన్ యువర్ వర్డ్. మనము ఏ విధంగా మాట్లాడతామన్న దానికి ప్రశిక్షణనివ్వండి అంట. అక్కడ కూర్చొని మనం ఒకరితో ఒకరు బ్రహ్మాండంగా మాట్లాడుకుంటాం, కానీ స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమంటే మాటలు రావు మనకి. అందువల్ల దీనికి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అని ఆయన చెప్పారన్నమాట. ఎలా ట్రైనింగ్ ఇస్తాం దీనికి? మనం ఎలా ట్రైనింగ్ ఇస్తాం మన మాటలకి? ప్రపంచంలో ఒక థియరీ రికార్డ్ జరిగింది, ఒక రీసెర్చ్ జరిగింది. మనిషి దేనికి భయపడతాడు అని ఒక థియరీ జరిగిందట, ఒక రీసెర్చ్. ఆ రీసెర్చ్లో ఏం తెలియదు తెలుస్తారా పిల్లలు? మనిషి దేనికి భయపడతాడు? మనిషి దేనికి భయపడతాడు అన్నిటికన్నా? మనిషి భయపడేది చావుకట. మొదట మనిషి చావుకు భయపడతాడట. ఎనివే మనమంతా ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే, అయినా కూడా ఆ భయం మనలో ఉంటుంది అనమాట. అది రెండవ విషయం, మనిషి దేనికి భయపడతాడని రీసెర్చ్ జరిగితే దానితో స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడతాడు, రెండవ విషయం. అందువల్ల మనము సమాజాన్ని ప్రభావితం చేయాలంటే, సమాజంలో మన ఆలోచనలు తీసుకువెళ్ళాలంటే, సమాజాన్ని ఒక చక్కని బాటలో మనము ప్రయాణించేటట్టుగా చేయాలంటే మన మాట చాలా ప్రభావవంతం అవుతుందని చెప్పారు. అందుకనే వివేకానందుల వారు ఇచ్చిన ప్రసంగాలు విని లక్షల మంది, కోట్ల మంది ప్రభావితమై వాళ్ళ జీవిత విధానాలు మార్చుకున్నారన్నమాట. అందువల్ల యువతరానికి కావలసిన మూడవ ముఖ్యమైన లక్షణం ఏంటంటే, మనము ఏ విధంగా మాట్లాడతామన్న దానికి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మాట్లాడడం అంటే ఏం చేయాలి? ఒక బిల్డింగ్ మీద బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్ పెట్టారు. ఆ వాటర్ ట్యాంక్ నుంచి మంచి పైపు, మంచి ట్యాప్, ఇవన్నీ కుళాయి అన్నీ కూడా కనెక్షన్ ఇచ్చారు. కానీ ఆ ట్యాంకులో నీళ్లు లేవు. ఎంత తిప్పినా కూడా కుళాయి నుంచి ఏమి రావట్లేదు బయటికి. కాబట్టి మనం కూడా మాట్లాడాలంటే మన ట్యాంక్ కూడా ఫుల్గా ఉండాలి. మన ట్యాంక్ ఎప్పుడైతే ఫుల్గా ఉంటుందో, మన ట్యాప్ ఎప్పుడైతే విప్పుతామో అందులోంచి బ్రహ్మాండమైన నీటి ధార వచ్చినట్టు మన ప్రవాహ ధార కావాలంటే దానికి కూడా మనం ప్రశిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి అన్నారు. దానికోసం ఏం చేయాలి అని అడిగితే వివేకానందుల వారు ఎప్పుడు సింపుల్ సొల్యూషన్స్ ఇస్తారు. ఆయన ఫ్యామిలీ డాక్టర్ లాంటి వారు. ఈ మీద డాక్టర్లు సూపర్ స్పెషాలిటీస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళి చెయ్యి ఏమైనా అయిందంటే వెంటనే ఎంఆర్ఐ అంటారు, చిన్నగా అయినా కూడా ఎంఆర్ఐ అంటారు. కానీ వివేకానందుల వారు ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్. మనం వెళ్తాం, మన ఫ్యామిలీ డాక్టర్, ఆయన మనల్ని చూడగానే ఇచ్చేస్తాడు, ఇది తీసుకోండి. డాక్టర్ల ప్రభావం ఎంత ఉంటుందంటే ఒక చిన్న కథ చెప్తా. ఒకరోజు ఒక డాక్టర్ సినిమా చూడడానికి వెళ్ళారు. వెళితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఇద్దరు, వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా సినిమాకి వచ్చారు. సడన్ గా ఆవిడకి కడుపులో నొప్పి మొదలైనారు. వెంటనే డాక్టర్ ఉన్నాడు కదా వెనకాల, ఆవిడ లేచి, డాక్టర్ గారు ఏమైనా ఒక టాబ్లెట్ ఇస్తారా? డాక్టర్ గారు, ఇప్పుడు నేను వచ్చింది సినిమా చూడడానికి, వెంటనే మెడిసిన్స్ అవి ఏం తెచ్చుకొని, కానీ ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న ఇది ఇచ్చాడట, ఒక టాబ్లెట్ ఇచ్చి, అమ్మ ఇది నువ్వు నాలుక కింద పెట్టుకొని చప్పరిస్తూ ఉండొద్దు, మింగకు, నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది అన్నాడు. ఆవిడ అలాగే తీసుకొని చప్పరిస్తూ ఉందట. 5 నిమిషాల్లో తగ్గిపోయిందట కడుపు నొప్పి. సినిమా అయిపోయింది, అందరు ఇంటికి వచ్చారు. ఆవిడ ఇంకా నోటి కింద ఆ టాబ్లెట్ అలాగే ఉంది. డాక్టర్ గారు ఏం టాబ్లెట్ ఇచ్చారు ఇంత తొందరగా తగ్గిపోయిందని చూస్తే డాక్టర్ గారి షర్ట్ బటన్ అట. డాక్టర్ గారి షర్ట్ బటన్. ఆయన సినిమా హాల్లో ఎక్కడ టాబ్లెట్ తెస్తాడు, అందుకనే తన షర్ట్ బటన్ తీసి ఇచ్చాడు. అంటే మనుషుల మీద మనకు నమ్మకం ఉంటే దాని ప్రభావం ఎంత ఉంటుంది అని చెప్పే ఒక ఉదాహరణ అన్నమాట మీద. కాబట్టి ఆ విధంగా మన ప్రభావాన్ని ఆయన చూపిస్తారు. అందువల్ల మాటల గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ ట్యాంకును ఫుల్ ఎలా చేయాలి అన్నది మనం ఆలోచించాలి. దానికోసం వివేకానందుల వారు చెప్పింది ఏంటంటే, పుస్తకాలు చదవండి అని చెప్పారన్నమాట. ఆయన పుస్తకాలు చదవండి అని చెప్పారు. పిల్లలు ఏం పుస్తకాలు చదువుతారు మీరు? ముఖ్యంగా టెక్స్ట్ బుక్లు. ఈ మధ్య టెక్స్ట్ బుక్లు కూడా చదవడం మానేశారు. గైడ్లు కొంటున్నారు చాలా మంది, గైడ్లు, లేకుంటే రీడింగ్ మెటీరియల్ అని కొత్తది తెచ్చుకుంటున్నారు ఈ మధ్య. కాబట్టి ఈ రీడింగ్ మెటీరియల్, గైడ్స్ ఇవన్నీ చదివితే ఈ ట్యాంక్ ఎప్పుడు ఫుల్ కాదు. అందుకని మనం మాట్లాడలేకపోతున్నాం. అందువల్ల వివేకానందుల వారు ఏం చెప్పారంటే, పుస్తకాలు చదవండి. అంటే మన టెక్స్ట్ పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు కూడా ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడు ఈ ట్యాంక్ ఫుల్ అవుతుంది. అందువల్ల ఒక హ్యాబిట్ చేసుకోండి. రోజు ఒక పుస్తకంలో, ఒక పేపర్లో ఒక ఇది చదువుతాను అని చెప్పి నిర్ణయించాను. నేను మీలాంటి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా మంది పిల్లల్ని అడిగాను. ఈ మధ్య ఏంటంటే కొత్తగా ఈ సోషల్ మీడియా అని ఒకటి వచ్చింది. సోషల్ మీడియా
ఫేస్బుక్, వాట్సప్, ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇలాంటి రకరకాల ఇవి వస్తున్నాయి మన దగ్గర. దాంతోనే మనం టైం పాస్ చేస్తున్నాం. మీలాంటి ఒక స్కూల్కి వెళ్ళి అడిగాను, ఈ ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారా మీరు అంటే అందరు చేతులు ఎత్తారు చాలా మంది. నేను అడిగాను, మీరు 1000 మంది మిత్రులు ఎవరికైనా ఉన్నారా ఫేస్బుక్లో అంటే ఒక 8వ తరగతి వచ్చాడు స్టేజ్ మీద, సార్ నాకు 1000 మంది మిత్రులు ఉన్నారు అని చెప్పేసి. నేను అడిగాను, ఏం చేస్తావు నువ్వు రోజు 1000 మిత్రులు అంటే, సార్ ఉదయాన్నే లేచి నేను వాళ్ళకు ఒక మెసేజ్ పెడతాను, హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ. మరి ఏమవుతుంది అని అడిగాను. ఏం లేదు సార్, వాళ్ళు కూడా చాలా మంది నాకు రిప్లై ఇస్తారు, వీఆర్ ఫైన్, వీఆర్ డూయింగ్ దిస్ దాట్ అని. అంటే నీకు ఎంత సమయం పడుతుంది రోజు దీనికంటే 2 గంటల సమయం వెచ్చిస్తున్నాడు వాడు. మరి వాడిని దాని నుంచి బయటికి తీయాలి. వాళ్ళ అమ్మా నాన్నలు అన్నారు, సార్ వీటిని ఎలాగైనా దీని నుంచి బయటికి తీసుకురండి, వాళ్ళ టీచర్లు అడుగుతున్నారు నన్ను. నేను వాడికి ఒక సలహా ఇచ్చాను, రేపు ఒక మెసేజ్ పెట్టరా మీ 1000 మంది మిత్రులకి, మా స్కూల్లో ఫీజులు పెంచడం జరిగింది, మా నాన్న దగ్గర డబ్బులు లేవు కాబట్టి నా 1000 మంది మిత్రులారా 50 రూపాయలు నా అకౌంట్కి పంపించండి, అకౌంట్ నెంబర్ ఇది, IFSC కోడ్ ఇది అని చెప్పి పెట్టమని వాడు పెట్టాడు పాపం. బట్టి మరుసటి రోజు నిఘాలుగా వచ్చాడు నా దగ్గరికి. ఏమైందిరా అంటే, సార్ రోజు సమాధానం ఇచ్చేవాడు ఒక్కడు కూడా సమాధానం ఇవ్వలేదు, ఇలా ఉంటారు అని ఫేస్బుక్ మిత్రులు అన్నారు. అందుకనే యువతరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఫేస్ను ఒక పుస్తకంగా చదివే 4 మిత్రులు సంపాదించండి చాలు, ఫేస్బుక్లో 1000 మంది మిత్రులు మనకు అవసరం లేదు అని వాడికి చెబితే, ఆ పిల్లవాడు రోజు ఆ 2 గంటల సమయాన్ని ఒక పుస్తకం చదవడానికి మొదలుపెట్టాడు. పుస్తకం చదువుతాడు రోజు వాడు. అంటే నెలకు 30 పుస్తకాలు, సంవత్సరానికి 365 పుస్తకాలు, 10 సంవత్సరాల్లో వాడు 3650 పుస్తకాలు చదివి రోడ్డు మీద నడుస్తుంటే ఆ పిల్లవాడిని నడుస్తున్న లైబ్రరీ అనేవాడు, నడుస్తున్న గ్రంథాలయం అనేవాడు అనమాట వాడిని. కాబట్టి ఎవరు ఏమి అడిగినా కూడా ఆ పిల్లవాడు బ్రహ్మాండంగా సమాధానాలు చెప్పడం మొదలు. అది పుస్తకాలు చదవడం వల్ల మనకు ఉపయోగపడేది. అందువల్ల యువతరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫేస్బుక్లో మన ఫోటో మనమే పెడతామంట, కానీ మన బుక్ ఒక ఫేస్, మన బుక్లో మన ఫేస్ ఎప్పుడైనా వస్తుందా అని మనం ఆలోచించుకోవాలి. యువతరం ఏదైనా ఒక పుస్తకంలో మన ఫోటో వేసి మన గురించి రాస్తారా అన్న దాని గురించి యువతరం ఆలోచించడం మొదలు పెడితే సమాజాన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేయవచ్చు అన్నమాట. కాబట్టి నేర్చుకోండి, పుస్తకాలు చదవడం చాలా ముఖ్యం. 4వది అతి ముఖ్యమైనది, స్వామి వివేకానందుల వారు యువతరం కోసం చెప్పిన విషయం ఏంటంటే, పాజిటివ్ ఆలోచనలు వేయండి, సకారాత్మకమైన ఆలోచనలు వేయండి. మనం ఎప్పుడు చూసినా నకారాత్మకం అయిపోతుంది ఈ మధ్య సమాజం. ఎవరినైనా తిట్టాలి, లేకుంటే ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడాలి, ఇవే ప్రపంచంలో, ఇదే మన సమాజంలో ఒక అలవాటుగా మారిపోతుంది. కానీ వివేకానందుల వారు చెప్పింది ఏంటంటే, సకారాత్మకంగా మాట్లాడండి, హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ అంటాడు అనమాట ఆయన. ఎప్పుడు కూడా మనం ఆలోచించండి, సమాజం మంచి దిశగా సమాజాన్ని ఎలా తీసుకువెళ్ళడం అన్నది 4 విధానాలు మనం గనక యువతరం గనక వాటిని ఇది చేయడం మొదలు పెడితే, వాటిని గనక మన జీవితంలో ఒక భాగంగా చేసుకోగలిగితే, అప్పుడు సమాజాన్ని బ్రహ్మాండంగా యువత నిర్మాణం చేయగలదన్నమాట. మొదటిది శరీరానికి వ్యాయామం, రెండవది మన మనసుని మన కంట్రోల్లో పెట్టుకోవడం ప్రాణాయామ చేయడం ద్వారా, 3వది మన మాటలు ప్రభావితం అయ్యే విధంగా మనం చేయడం అంటే టెక్స్ట్ పుస్తకాలు కాకుండా మిగతా పుస్తకాలు చదువుకోవడం, 4వది సమాజం పట్ల సకారాత్మకమైన ఆలోచనలు ఉంచుకోవడం. దానికోసం గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవడం మొదలు పెట్టండి. ఈ 4 మీరు చేయండి, సమాజాన్ని నిర్మించే వాళ్ళుగా మీరు తయారవుతారన్న